హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొట్టమొదటిసారి సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్కి వచ్చారు. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాని కూడా ఆయన ఎప్పుడు ఇలా మీడియాతో ఇంటర్టెక్షన్ అని కానీ ఎక్కువగా బయటికి ప్రచారం చేసుకుంది లేదు. సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి నమ్మే సిద్ధాంతం. అందుకనే ఎప్పుడన్నా ఆయనకి మహా అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు, లేదా ఏదన్నా ఒక చిన్న ఇంటర్వ్యూ ఇస్తారు, అంతే తప్ప ఎక్కువ సినిమాని చూడండి, సినిమా చాలా బాగా వచ్చింది, సినిమాలో ఈ సీన్లు ఇలా ఎరగదీసేసాయి, ఇవి అని ఇప్పుడు ఆయన ఆ హంగు ఆర్భాటాలు చేయలే. కానీ మొట్టమొదటిసారి హరిహర వీరమల్లు గురించి ఆయన ప్రేక్షకుల ముందుకి, మీడియా ముందుకి రావటం జరిగింది. చాలా విషయాలు ఆయన చాలా మొహమాటం లేకుండా చాలా క్లారిటీతో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా మన ముందుకు పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట మనం విన్నాం. రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఒక పక్క డిప్యూటీ సీఎంగా లేదంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన గాలికి వదిలేశారు, లేదంటే ఆయన్ని వాటినన్నీ వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. నాకు సినిమా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకు సినిమానే అన్నం పెడుతుంది, రాజకీయాలు ఆయనకి అన్నం పెట్టట్లేదు అన్నట్టుగానే చెప్పారు. ఎందుకంటే ఆయనకి రాజకీయాల నుంచి ఒక రూపాయి అక్కడ నుంచి తీసుకునేది లేదు, మనందరికీ తెలుసు. తిరిగి ఆ రాజకీయానికి, ప్రభుత్వానికి కూడా ఆయనే ఇస్తున్నారు. అనేక విధాలుగా ఏదో ఒక విధాలుగా ఆయన సంపాదించినటువంటి సినిమాల నుంచి వచ్చే డబ్బులు తప్ప ఇంకొక పరిస్థితి లేదు ఆయనకి. ఇంకొక వ్యాపారాలు కానీ, బిజినెస్లు కానీ, రియల్ ఎస్టేట్లు కానీ, లేకపోతే ఫ్యాక్టరీలు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, పేపర్లు కానీ లేవు. వేల కోట్లు తండ్రి నుంచి, లేదా తండ్రి సీఎంగా ఉన్నప్పుడు దాని నుంచి సంపాదించుకుంది కూడా లేదు. సో ఆయనకి ప్రధాన ఆదాయం సినిమానే. ఆ సినిమా నుంచి వచ్చేటువంటి డబ్బుల్నే ఆయన కుటుంబాన్ని, లేదా ఆ కుటుంబం లాంటి పార్టీని, కుటుంబంలో సభ్యులుగా భావించేటువంటి ప్రజలకి అందరికీ అక్కడి నుంచే ఇస్తున్నారు. దానికోసం చాలా 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 చక్కగా వివరించారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఉదయం టిఫిన్ చేసేటువంటి టైంలో కావచ్చు, లంచ్ చేసేటువంటి టైంలో కావచ్చు, లేదా నైట్ పడుకునేటువంటి టైంలో, జిమ్ చేసేటువంటి టైంలో నేను ఈ సినిమాని చేశాను తప్ప పూర్తి స్థాయిలో ఎప్పుడు చేయలేకపోయాను, దానివల్ల నిర్మాతలు కూడా ఇబ్బంది పడ్డారు అని చెప్పారు. అంటే మీరు ఆలోచించవచ్చు, పవన్ కళ్యాణ్ గారు 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకని ఒక పక్క కమిట్మెంట్ ఇచ్చి చాలా ఆ సినిమాల పట్ల ఉన్నటువంటి ప్రేమని, లేదా దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ని ఆయన చూసుకోవటం, ఆయన నిలబడాలి, ఆయన కుటుంబం నిలబడాలి, పార్టీ నిలబడాలి. ఎవరికన్నా ఈరోజు ఒక సంవత్సరంలో 20 కోట్లకు పైగా సేవా కార్యక్రమాలు చేశారంటే అది ప్రధానంగా వచ్చింది సినిమా నుంచి. ఆయన మనకి పరిచయం అయింది, ఆయన్ని మనం ఇష్టపడింది ఆ సినిమా నుంచి. ఆ సినిమా తప్ప ఆయనకు ఇంకొక వ్యాపారం లేదు కాబట్టి దాని నుంచి వచ్చారు. సో చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది మాట్లాడుతుంటే నాకైతే అనిపించింది, మొన్న కూడా ఒక వీడియో కూడా చేశాను, ఆయనకి కంప్లీట్గా ఇంకొకటి వ్యాపకం లేదు, ఇంకొక వ్యాపారాలు లేవు. పోనీ రాజకీయాల్లో ఉండటం వల్ల, సినిమాలు చేయటం వల్ల రాజకీయంగా ఏమన్నా పెండింగ్ పెట్టారా? మంత్రిగా ఈ ఫైల్ పెండింగ్ పడిందని కానీ, ఈ ప్రాజెక్టుకి సంబంధించి సైన్ చేయలేదనో, లేదంటే దానికి సంబంధించి ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల ఇది ఆగిపోయిందని ఒక్క పనైనా సరే నిరూపించగలిగితే, ఇంకంతకన్నా ఇంకొకటి అవసరంలా, మీరు నిరూపించగలిగితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఈయన సినిమాలు చేయటం వల్ల, ఈ టైంలో ఇక్కడ లేకపోవటం వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారు అని, ఈ ఫైల్కి మూవ్మెంట్ అవ్వలేదని కానీ, ఈ ఫైల్ మీద సంతకం చేయలేదని కానీ, ఈ పని పూర్తి అవ్వలేదని కానీ మీరు చెప్పడానికి ట్రై చేయండి. మీ వల్ల కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంత నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో చాలా విషయాలు, ముఖ్యంగా ఏఎం రత్నం గారి గురించి నేను ఈ స్టేజ్కి రావాల్సి వచ్చింది, 5 ఏళ్ళ ఆయన స్ట్రగుల్ చూశాను, ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆయన ప్రొడ్యూస్ చేసేటువంటి సినిమాల్లో చెయ్యాలని కలగా ఉండేది. అలాంటిది ఖుషి చేశాను. తర్వాత అలాంటి ప్రొడ్యూసర్తో చాలామంది కోరుకుంటారు, అలాంటి ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, ఆయన చాలా మొహమాటస్తుడు, చాలా మంచివాడు, ఎప్పుడు నేను బాధపడుతున్నట్టు కూడా నాకు కనిపించలేదు. అందుకనే నేను ఆయనకి ఏదో ఒక విధంగా నేను హెల్ప్ చేయాలి. ఒక పక్క హీరోయిన్ తన భుజాన వేసుకుని ఇలా ఇంటర్వ్యూలు ఇస్తుంటే నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేది పవన్ కళ్యాణ్ గారిలో చాలా బలంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు. మొన్నటిదాకా ఎవరెవరైతే మాట్లాడారో ఇలా 2 చేస్తారా అని అనే వాళ్ళకి ఆయన చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారనిపించింది.
సో సినిమా కూడా ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు 57 రోజుల పాటు దాదాపు ఒక క్లైమాక్స్ కోసం ఆయన కష్టపడ్డారంటే ఆలోచించండి. అలాగే చాలా హైలైట్ సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి 10 నిమిషాలకి ఒక బ్లాక్ బస్టర్ అయినటువంటి, అంటే మనం కాలర్ ఎగరేసుకునేలాగా, పేపర్లు చింపుకుని బస్తాలు బస్తాలు ఇసిరేసేలాగా భయంకరమైనటువంటి సీన్స్ ఉన్నాయట. ఎక్స్ప్రెషన్ దాంట్లో ముందు చాలా బాగా బలంగా చెప్పాలంటే నిధి అగర్వాల్ కానీ డైరెక్టర్ గారు కానీ చెప్తున్నటువంటి ప్రీ క్లైమాక్స్ అంటే ఇంటర్వెల్ క్లైమాక్స్లో కావచ్చు, లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్లో కావచ్చు, ఒక మామూలుగా ఉండదట. సో అలాంటి సీన్స్ పవన్ కళ్యాణ్ గారి మీద మొట్టమొదటిసారి ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేయటం, సో ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవటం ఇంకా మ్యాసివ్. అసలు ఇంకా ఏ నోట విన్నా హరిహర వీరమల్లు తప్ప ఇంకొకటి కనిపించట్లా. పవన్ కళ్యాణ్ గారు వరుసగా ఈ 3 రోజులు కూడా కంప్లీట్గా అటు రాజకీయాల్లో ఆయన శాఖలు పనిచేసుకుంటూనే మార్నింగ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆయనకు సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన మునిగిపోయారు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ 1 గంట 2 గంటలో ఒక ప్రెస్ మీట్ పెడతారట. మళ్ళీ ఎల్లుండి ఇంకో 1 గంట 2 గంటలో మళ్ళీ వైజాగ్లో ప్రెస్ మీట్ పెడతారట. అంటే ఒక పక్క తన బాధ్యతగా తీసుకున్నటువంటి రాజకీయాల్లో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా, ఇంకొక పక్క తను చేసినటువంటి సినిమాకి, తనకు ప్రధానంగా ఆదాయంగా ఉండేటువంటి సినిమాని కూడా వదలలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా ఇలాంటివి కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమా అనుకునే విధంగా రెండు పడవల మీద ఆయన చేస్తున్నటువంటి సవారీ చాలా జోడు గుర్రాల స్వారీ అని చెప్పి చాలా సందర్భాలు చిరంజీవి గారు చెప్పారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఆ స్థాయిలో చేశారు, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిని, అంతకన్నా ఎక్కువ స్థాయిని, ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ గారు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు రిటైర్మెంట్ తర్వాత. కానీ పవన్ కళ్యాణ్ గారు పీక్ టైంలో ఉన్నప్పుడే రావటం జరిగింది. సో చెప్పాలంటే ఆయనకన్నా ఎక్కువ స్ట్రగుల్స్ని, ఆయనకన్నా ఎక్కువ ఇంపాక్ట్ని, అటు సినిమాల్ని ఇటు రాజకీయాల్ని, ఒక బిజీగా ఉండేటువంటి షెడ్యూల్స్ని ఆయన కొని తెచ్చుకుని మరి ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నటువంటి వ్యక్తి.